ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మోజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒమన్ జలాల్లో ప్రయాణిస్తున్న యుఏఈకి చెందిన 2 ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ క్రూయిజ్ క్షిపణులతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో ఓ భారతీయ నావికుడు ప్రాణాలను కోల్పోగా మరో 8 మంది సిబ్బంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో 6 భారతీయులు, 2 ఉక్రెయిన్కు చెందిన వారున్నారు. ఈ ఘటనను అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా పేర్కొన్న యుఏఈ తమ భద్రతకు ముప్పు కలిగించే చర్యలకు తగిన విధంగా ప్రతిస్పందిస్తామని స్పష్టం చేసింది. హర్మోజ్ జలసంధిలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. యుఏఈకి చెందిన మొంబసా ఆల్ బహియస్ ఆయిల్ ట్యాంకర్స్ పై జరిపిన క్షిపణి దాడులతో 2 నౌకల్లోనూ మంటలు చెలరేగాయి. అయితే సిబ్బంది సకాలంలో మంటలను అదుపులోకి తేవడంతో భారీ ప్రమాదం తప్పింది. ఇదే సమయంలో ఇరాన్పై అమెరికా వరుస వైమానిక దాడులు కొనసాగుతూ ఉండగా హర్మోజ్ జలసంధి భద్రతపై అంతర్జాతీయ ఆందోళనలు మరింత పెరిగాయి. ప్రపంచ సముద్ర మార్గాల్లో అత్యంత కీలకమైన ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉండటంతో అంతర్జాతీయ వాణిజ్యం, చమురు సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.